మొదటి రోజు 119 ఫర్ 1తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియాకు 4వ బంతికే జైస్వాల్ వికెట్ కోల్పోయింది. రూట్ వేసిన బంతిని బౌలర్ మీదుగా బౌండరీకి తరలించే ప్రయత్నంలో బౌలర్కి తిరిగి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు జైస్వాల్. రెండవ రోజు కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన కేఎల్ రాహుల్ చక్కటి కంట్రోల్డ్ షాట్స్ ఆడుతూ ఇన్నింగ్స్కి మంచి బేస్ని సెట్ చేసుకున్నాడు. మరోవైపు గిల్ మాత్రం తన జనరల్ స్టైల్లో కాకుండా సెట్ అయ్యేందుకు చాలా టైం తీసుకున్నాడు. కానీ ఒక పూర్ షాట్ ఆడి తన వికెట్ని కోల్పోయాడు. వికెట్ తీసిన టామ్ హర్లీకి ఇంటర్నేషనల్ కెరియర్లో అదే మొదటి వికెట్. ఆ తర్వాత వచ్చిన శ్రేయర్ అయ్యర్ మరియు కేఎల్ రాహుల్ ఒక మంచి పార్ట్నర్షిప్తో ఇండియా స్కోర్ లీడ్ దిశగా తీసుకుపోయే ప్రయత్నంలో రెహాన్ అహ్మద్ వేసిన ఒక బంతి బౌండరీ రూప్ దాటించే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు అయ్యర్. నెక్స్ట్ బ్యాటింగ్కు దిగిన జడేజా మరియు కేఎల్ రాహుల్ ఇండియాని లీడ్లోకి తీసుకువెళ్లారు. శ్రేయస్ అయ్యర్ మాదిరిగా రెహాన్ అహ్మద్ వేసినటువంటి ఒక బంతిని బౌండరీ దాటించే ప్రయత్నంలో టామ్ హర్లీకి బౌండరీ రోప్ దగ్గర క్యాచ్ ఇచ్చి 86 రన్స్ దగ్గర అవుట్ అయ్యి సెంచరీని కాస్తలో మిస్ చేసుకున్నాడు. రాహుల్ అవుట్ అయ్యాక వచ్చిన కేఎస్ భరత్ జడేజాకు మంచి సపోర్ట్ ఇస్తూ తన హాఫ్ సెంచరీ వైపు సాగిపోయేలోపు రూట్ వేసిన ఒక చక్కటి బంతికి అవుట్ అయ్యాడు భరత్. ఇప్పటిదాకా అవుట్ అయిన అందరు బ్యాట్మెన్స్ కూడా తమ మిస్టేక్స్ వల్ల తప్పితే బౌలర్స్ క్రియేట్ చేసిన ప్రెజర్ వల్ల అయితే కాదు. ఒక్క భరత్ వికెట్ మాత్రం ఒక మంచి వికెట్ టేకింగ్ బాల్ అని చెప్పవచ్చు. భరత్ తర్వాత వచ్చిన అశ్విన్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేదు. రూట్ వేసిన ఒక బంతికి సింగిల్ తీసేటువంటి ప్రయత్నంలో పూర్ మిస్కమ్యూనికేషన్ వల్ల రన్అట్ అయ్యాడు అశ్విన్ స్థానంలో వచ్చినటువంటి అక్షర్ పటేల్ మాత్రం ఆచితూచి ఆడుతూ ఆట ముగిసే సమయానికి 62 బంతులలో 35 పరుగులు చేశాడు. అవతల పక్కనున్నటువంటి జడేజా సెంచరీ దిశగా 155 బంతులలో 81 నాటౌట్గా నిలిచాడు. ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 421కి 7. ఇండియా ఇన్నింగ్స్లో 8 భారీ సిక్సర్లు ఉండడం విశేషం.